పంపిస్తే అక్కడ రిజెక్ట్ కాకుండా వస్తుంది. రిజెక్ట్ అయింది అనుకోండి మళ్ళీ 6 నెలల దాకా మీకు ఇబ్బంది అయిన ఉద్దేశంతో, ఇక్కడ వారం రోజులు లేట్ అయినా పర్వాలేదనే ఉద్దేశంతో మనం ఇంతవరకు మనం పంపించిన వాటిలో ఒకరు కూడా రిజెక్ట్ కాలే. 100 సబ్మిట్ చేస్తాం చాలా సిస్టమేటిక్ గా. మళ్ళీ మీకు ఫోన్లు చేసి ఏమైనా తప్పుంటే కూడా తీసుకొని మళ్ళీ మీ అందరికి కూడా అందజేసే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే నెలకోసారి ఇప్పటికీ ఈ 2 సంవత్సరాలలో 20 సార్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీకి పెట్టుకున్నాం. మనం ఇక్కడ అయిపోయిన వెంటనే ఇవాళ రాంబాబు అని ఇంకొక పిఏ తీసుకుపోయి హైదరాబాద్ లో సబ్మిట్ చేస్తాడు. ప్రతి వారం మళ్ళీ పోయి ఏమేమి తయారైనా అని చెప్పి కూడా మాట్లాడుతుంటాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే మళ్ళీ చెప్పి తీసుకుని రావడం జరుగుతుంది. ఈ విధంగా నిమ్స్ పోయినా సీఎంఆర్ఎఫ్ అయినా ఇక్కడున్న ప్రభుత్వ వ్యవస్థ బాగు చేసుకున్నా ఇవన్నీ చేస్తున్నాం. దీంతో పాటు ఇవన్నీ కాకుండా మీరు ఎవరన్నా గట్కేసర్ నీల్మా హాస్పిటల్ వస్తే కూడా ఒక పైసా ఖర్చు లేకుండా అన్ని విధాల సర్జరీ గాని, టెస్టులు గాని, సిటీ స్కాన్ గాని ఏది ఉన్నా కూడా అన్ని కూడా పరీక్షలు గాని చేపించి చివరికి మందులు కూడా ఇచ్చి మీ అందరిని కూడా ఎవరైనా ఒకవేళ ఇబ్బంది అయితే పంపించడం జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి అంటే జనగామ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదు. వైద్యం అంటే అలా చిన్న జబ్బు వస్తే 1,00,000, 1,50,000, 2 లక్షలు ఖర్చు వస్తుంది. మన సంవత్సరం సంపాదన మొత్తం దానికే పోతుంది. 2 లక్షలు అయితే 2 సంవత్సరాల సంపాదన పోయినట్టే. ఒక చిన్న మామూలు కుటుంబం, గ్రామాల్లో ఉన్న కుటుంబం ఇవాళ వాళ్ళ మొత్తం కూడా హాస్పిటల్ పోతే 1,00,000, 2 లక్షలు అయితే ఎంత నష్టమైతే అనేది కుటుంబం మొత్తం కూడా తరలాడుతుంటది. అప్పులు తెచ్చేనే కూడా బ్రతికించుకోవాలని చెప్పేసి బాగు చేసుకోవాలనుకుంటాం. అందుకోసమనే మన యొక్క జనగామ ఆధార్ కార్డు చూపిస్తే చాలు మీ అందరికి కూడా సేవలు అందిస్తున్నాం. కాబట్టి ఆ సేవలు కూడా ఉపయోగించుకోవాలి. అంటే గవర్నమెంట్ అవసరమైతే గవర్నమెంట్ లో పోయి అది కూడా ఏమైనా ఉంటే నాకు చెప్పండి. నిమ్స్ లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, అది కూడా చేస్తాం. సీఎంఆర్ఎఫ్ ఎట్లయినా మీరు మీకు ఇష్టమైన డాక్టర్ దగ్గర, అవసరమైన హాస్పిటల్ దగ్గర చూపించుకుంటే సీఎంఆర్ఎఫ్ చేపిస్తున్నాం. ఇవన్నీ కాదు మన హాస్పిటల్కే వస్తే ఒక పైసా ఖర్చు లేకుండా చేస్తున్నాం. అంటే మన యొక్క జనగామ నియోజకవర్గంలో ఉండే ప్రజలకు ఉచితమైన వైద్యం అందాలనే దాంట్లో 2 సంవత్సరాల నుంచి నాకు కృషి నేను చేస్తున్నా. మీ అందరూ కూడా ఇవాళ కూడా దీన్ని అర్థం చేసుకొని మంచి వైద్యం పొందడానికి అని చెప్పేసి ప్రయత్నం చేయాలని కోరుతున్నా. రెండో అంశం, మిగతా అంశాలన్నీ ఉన్నాయి. నేను కూడా ఊర్లలోకి వస్తే ఈ మధ్యకాలంలో నాకు కూడా కింద పడి కాలు ఎరిగిన తర్వాత 3 నెలలు నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. హాస్పిటల్ తర్వాత బెడ్ మీద ఉన్నాం. మంచి మీ యొక్క దీవెనలు కావచ్చు, డాక్టర్ల కృషి కావచ్చు, మొత్తం మీద మళ్ళీ 95% మంచిగా నడవగలుగుతున్నాం. ఒక 5% రాత్రి వరకు ఇబ్బంది అవుతుంది కానీ ఎక్కువసేపు నడిస్తే. కాబట్టి ఈ వారం రోజు 10 రోజుల్లో కూడా మీ ఊర్లో కూడా వస్తా. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే చెరువులు అయితే నిండినాయి. జనగామ యువతల వైపు నిండిన చెరువులన్నింటినీ కూడా నింపుకున్నాం. నిన్న పెదరామన్ చెర్ల గాని, సిద్దంకిలో కొంత, మిగతా అన్ని ఎక్కడెక్కడైతే రావాలనో పై భాగాన్ని ఉండే అవి కూడా మొత్తం కొన్ని నింపుకోవడం జరిగింది. ఇటువైపు నర్మేట మంచిగా అన్ని చెరువులు నిండి ఎక్కువ వద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే తరిగొప్పులను అయితే పైప్ లైన్ వర్క్ కూడా నడుస్తా ఉన్నది. అది వచ్చే జనవరిలో మనకు తరిగొప్పులో ఉండే అందరు కూడా నీళ్లు ఇస్తారని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చే రేపటి నుండి అన్ని మండలాలకు, అన్ని గ్రామాలకు కూడా ప్రతి ఊరికి వస్తా. ఏమైనా ఉన్నట్లయితే సమస్యలు తెలుసుకొని, చాలా మంది కొంతమంది మన వాళ్ళు కొద్దిగా హాస్పిటల్కి అయ్యో లేకపోతే చనిపోయో పెద్ద వృద్ధాప్యరీతిగా రకరకాలుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను, ఎందుకంటే బెడ్ మీద ఉండి కలవలేకపోయినా కాబట్టి వచ్చే 10 రోజుల్లో ప్రతిరోజు ఏదో ఒక ఊర్లో ఖచ్చితంగా వచ్చి మన ఊరి సమస్యలను తెలుసుకుంటాను. కాబట్టి మీ అందరూ కూడా ఈ 2 సంవత్సరాలు జరుగుతున్న అన్ని విషయాలు కూడా ఆలోచించి మీరు ఏ విధంగానైతే మీ సమస్యలు ఇలా తీసుకురావాలంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా జనగామ నియోజకవర్గంలో ఎప్పుడు నిద్రపోవట్లే. వాళ్ళందరూ నిద్రపోనియట్లే. నేను సమస్య ఉందంటే ఇమీడియట్ గా ఇవాళ ఇప్పుడు ఆకునూరు సమస్య వచ్చిందంటే మన వాళ్ళందరినీ మా పిఎల్ఏ కాకుండా అక్కడ ఉన్న నాయకులందరినీ కూడా అక్కడే పెట్టి ఏ విధంగా వాళ్ళకు సేవ చేయించాలని చెప్పేసి దాంతో ఉన్నాం. కాబట్టి మీ దగ్గర ఒకవేళ చెరువు నిండకున్నా, పంట ఇబ్బంది ఉన్నా, పైప్ లైన్ వేయకున్నా, ఇంకోరికి అవస్తుందన్నా మీ యొక్క స్థానిక నాయకులు మీ దగ్గరకు వచ్చి సేవ అందించేటట్టు అనే ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో
మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము అంటే మీ సమస్యని ముందుకు తీసుకుపోవడంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా మీతోనే ఉన్నది. భవిష్యత్తులో కూడా మీకు ఆ సేవలు కొనసాగిస్తారని చెప్పి కూడా మీ అందరికీ నేను మాటిస్తూ, మీరు వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే మీ స్థానిక బీఆర్ఎస్ నాయకత్వానికి కూడా మీరు చెప్పినట్లయితే, అది వైద్య సమస్య కావచ్చు, విద్యా సమస్య కావచ్చు, మీ చెరువు సమస్య కావచ్చు, మీ రోడ్డు మనం వేయించగలిగేది వేయిస్తాం. మొన్న చూస్తే నేను ఒకటే మాట పెట్టి